హలో అండి, నమస్తే. మీ శైలజాని. నేనైతే ఈరోజు రసంలో ధనియాలు జీరా వేసి రసం చేస్తున్నాను. ఇది చాలా మంచిది. ముందుగా అయితే జీరా ధనియాలు కూడా నానబెట్టేసుకున్నాను. ఇందులోని 10 నిమిషాలు నానబెట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని చింతపండు కూడా నిమ్మకాయ సైతం చింతపండు తీసుకోవాలి. కడిగి పెట్టుకున్నాను. 2 మాటలు కడుక్కోవాలి. ఇసుక అది ఉంటుంది కదా, ఇంట్లోని ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడాను ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి. రుచి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో సరిపోయినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చిన్న చిన్నగా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడుక్కొనివ్వాలి. ఈ రసం చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా మనకి. స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు బాగా మసలనివ్వాలి. దీన్ని రసం ఇలా తిప్పుతూ ఉండాలి, పైకి పొంగిపోతుంది. ఇదంతా పొంగిపోయిందంటే దీంట్లో ఉన్నదంతా పైకి వచ్చేస్తుంది. దానికి బాగా ఉడకకూడదు. ఇవన్నీ రసం శుభ్రంగా తీసేయాలి. ఇవన్నీ రసం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసేస్తాను. దీన్ని అన్ని టమాటాలు అన్నీ మంచిగా ఉడుకోవాలి కూడా. స్టవ్ వెలిగించుకొని ఇందులో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపుకి ఆయిల్ ఎక్కింది కదా, చిన్న ఎల్లిగడ్డలు కట్ చేసుకుని చూసేటట్లు ఒక 5, 6 వేసుకోవాలి. ఆయిల్ ఎక్కింది కదా, దీంట్లోని రెడ్ చిల్లీ ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. బాగా వేగనివ్వాలి. ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకున్న వల్ల రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడాను. కట్ చేసుకున్న చిన్న ఉల్లిగడ్డలు బ్రౌన్గా బాగా వేగనివ్వాలి రసంలోకి. ఉల్లిగడ్డ ఎంత బాగా వేస్తే అంత బాగుంటుంది రసం అవుతుంది. ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. రసంలో కూడా వేసుకున్నాం కదా, ఇందులో వేసుకుంటుంది బాగుంటుంది రసం. వెన్న ఎక్కువని కదా, 2 డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో రసం కూడా గిన్నెలో వేసేసుకుంటున్నా రసాన్ని అయితేని. రసం ఇందులో వేసేసుకొని
రసం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు చేసిన మనకి ఎప్పుడన్నా తినాలనిపించలేనప్పుడు కూడా ఇలా రసం చేసుకొని ఈ రసం చేసుకొని తింటే బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఒక 2 ముద్దలు ఎక్కువ కూడా తింటాము ఈ రసం చోటు మనం అయితేని. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకి ఇలాంటి రసం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఎక్కువైతే రసమే తింటారు. వాళ్ళు రసం అనే కాదు, కర్రీస్ కూడా తింటారు, కానీ రసం చేసి పెడితే ఇంకా బాగా తింటారు వాళ్ళకి. ఎందుకంటే తినాలనిపించలేనప్పుడు ఇలా చేసి పెడితే రసం, ఇది వాళ్ళకి చాలా మంచిది కూడా, పిల్లలకి పెద్దలకు కూడాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఈ రసం అయితేని. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.